హాయ్ అండి, నేను మీ తెలంగాణ పిల్ల. ఈరోజు గోధుమ పిండితో చిట్టి చిట్టి బోండాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ గంటని నొక్కండి. ముందుగా గోధుమ పిండి 1 కప్పు తీసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలండి. అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం వంట సోడా వేసుకోవాలండి. కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పెరుగులాగా కలుపుకోవాలండి. అది పక్కన పెట్టుకొని నాననివ్వాలండి ఓ 15 నిమిషాలు. ఇలా మొత్తం కలిపిన దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ముకుడు పెట్టుకొని అందులో పల్లీలు, కొన్ని నువ్వులు వేసుకొని వేంపుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలి. అలాగే మళ్ళీ ముకుడు పెట్టుకొని కొంచెం నూనె పోసి పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో 1 టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఈ నూనెలో వేంపిన దాన్ని మిక్సీలో వేసుకొని చట్నీ తయారు చేసుకుందామండి. మిక్సీ పట్టుకొని నువ్వులతో చేసిన చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా గట్టిగా కాకుండా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలండి. బోండాలోకి చట్నీ బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టిన దానిలో పోపు వేసుకోవాలండి. మనం పక్కన ఉంచుకున్న ఈ పిండి మిశ్రమాన్ని మళ్ళీ 2-3 నిమిషాలు ఇలా కలపాలండి. బుడగలు లేకుండా మొత్తం కలిపి స్టవ్ మీద ముకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి, డీప్ ఫ్రైకి సరిపడా. ఇలా కాగిన నూనెలో చిన్న చిన్నగా పిండిని తీసుకొని వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి వీటిని, పెద్దలు కూడా తింటారండి. ఇలా మిగిలిన దాన్ని కూడా మొత్తం వేసుకొని కాల్చుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్వాలండి. ఎందుకంటే లోపల పిండి మెత్తగా ఉండకుండా క్రిస్పీగా రావాలంటే నెమ్మదిగా కాల్చుకోవాలండి. ఈ బోండాలకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి. అంతే, తయారు చేసిన చట్నీ బోండాలను సర్వ్ చేసుకున్నానండి కారంతో.